భద్రాచలం అభివృద్ధిలో కాంగ్రెస్ వైఫల్యం. రేగా కాంతారావు. భద్రాచలం పట్టణ పర్యటనకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మాట్లాడుతూ భద్రాద్రి ప్రాంత ప్రజల ఆశలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన కరకట్ట నిర్మాణానికి మంజూరైన నిధులు పక్కదారి పట్టాయని, ఇప్పటికీ పనులు పూర్తి కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్డి సత్రం రోడ్డులో కరకట్ట రిటైనింగ్ వాల్ కూలిపోతున్నా ప్రజల భద్రతను లెక్క చేయని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భద్రాచలం అభివృద్ధి కోసం ఏం చేసిందో ప్రజలకు చెబుతామా అని ప్రశ్నించారు. ప్రజలు అధికంగా ఎదుర్కొంటున్న కష్టాలకు ఈ ప్రభుత్వం కారణమని, స్థానిక ఎన్నికల్లో భద్రాచలం మండలంపై గులాబీ జెండా ఎగరాల్సిందిగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజల్లో చైతన్యం కలిగించి కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలను ఎండగట్టాలి, ప్రజల ముందు వాస్తవాలు ఉంచాలని కార్యకర్తలను ఉద్దేశించి సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ మానే రామకృష్ణ, మండల పార్టీ కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్, కో కన్వీనర్ రేపాక పూర్ణచంద్రరావు, సీనియర్ నాయకులు పోలం జయప్రేమ్ కుమార్, అయినాల రామకృష్ణ, సోషల్ మీడియా అధ్యక్షులు మంది నాగేశ్వరరావు, బాసిబోయిన మోహన్ రావు, దుమ్ముగూడెం మండల నాయకులు రావులపల్లి పృథ్వీ, లంకపల్లి విశ్వనాథ్, మహిళా నాయకులు ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లాలో అసలు రివ్యూ మీటింగ్లే జరగలేదు. అసలు ప్రత్యేక కమిటీని వేసి మరి 4-5 స్టేట్లకు కూడా పంపించడం జరిగింది. కానీ దురదృష్టం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భద్రాచలాన్ని పూర్తి నిర్లక్ష్యం చేస్తుంది. అసలు భద్రాచలం అభివృద్ధిని పూర్తిగా కుంటుపడే విధంగా పట్టించుకున్నటువంటి పాపాన పోయేది లేదు. ఇక ప్రధానంగా స్థానిక ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి స్థానిక ఎన్నికల్లో ప్రజల్ని మళ్ళీ ఏదో విధంగా మభ్యపెట్టి మళ్ళీ మోసం చేయాలనేటువంటి ఆలోచనతో ఇందిరమ్మ ఇళ్ళ పేరుతోని గ్రామానికి యాడిపోతే ఆడ 100 అట. ఇప్పుడే ఇంతకుముందు దుమ్మగూడెం పోతే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ చెప్తా ఉన్నారు, ఎక్కడికి పోయినా కానీ 100 ఇళ్ళు 200 ఇళ్ళు అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే ప్రజల్ని 2 సంవత్సరాలు 20 నెలల నుండి కూడా ఏదో విధమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్తోని 2 సంవత్సరాలు గడిపి 2 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. మరి దేనికోసం చేస్తాను, ఎందుకోసం చేస్తాను ఏం అర్థం కానటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి సారథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యమంలో జరిగేటువంటి అభివృద్ధిలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి గ్రామానికి కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఆ గ్రామాభివృద్ధికి పెద్ద ఎత్తున తోడ్పడింది బీఆర్ఎస్ పార్టీ. కానీ ఈరోజు గ్రామాలన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి, చీకటిమయమైపోయినాయి, బురదమయమైపోయినాయి, చెత్త చెదారం ఎక్కడిదక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. కనీసం ట్రాక్టర్లన్నీ కూడా మూలకు పడిపోయింది, ట్రాక్టర్ల డీజిల్ పోయడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి, బ్లీచింగ్ పౌడర్ కూడా నిధులు లేనటువంటి పరిస్థితి. మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎన్నడూ ఎప్పుడు చూడలే మనం. అంటే ఇంత అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఇంకా మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ఏదో విధంగా ప్రజల్ని మళ్ళీ మోసం చేసి స్థానికంగా లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దాన్ని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాబోతూ ఉంది. ఇంకొక 3 సంవత్సరాలు ఓపిక పడితే కానీ స్థానిక ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 400 అభివృద్ధి కోసమే మాట్లాడింది తప్ప కాంగ్రెస్ పార్టీ లెక్క అబద్ధపు మాయ మాటలు ఎప్పుడు కూడా మాట్లాడలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ గారికి మరి ఆశీర్వదించాలి, కేటీఆర్ గారికి ఆశీర్వదించి మరి భవిష్యత్తుని మన కళ్ళ ముందే మనం నాశనం చేసుకోవద్దని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.